బూత్ కమిటీలు, గ్రామ కమిటీ, మండల కమిటీ, బ్లాక్ కమిటీ అండ్ జిల్లా కమిటీ, ఇవన్నీ కూడా పక్కడబందిగా ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్ చేయాలని గౌరవ పెద్దలు ఎవరు సోనియా గాంధీ గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు, రాష్ట్రానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇవన్నీ సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి ఇవాళ డిసిసి జిల్లా హెడ్, పిసిసి ఇక్కడ స్టేట్ హెడ్, డిసిసి జిల్లా హెడ్. కాబట్టి జిల్లా హెడ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. అత్యంత ముఖ్య విషయాలన్నీ కూడా వీరి చేతుల నుంచి పోతాయి. కాబట్టి టైం ఇవ్వాలి. చాలామంది కూడా చెబుతున్నా నాకు పెద్ద పోస్ట్ కావాలనుకుంటాను. ఎంత పెద్ద పోస్ట్ వస్తే అన్ని తిట్లు పడతాయి, ఎంత పెద్ద పోస్ట్ వస్తే అంత బటన్ ఉంటుంది, ఎంత పెద్ద పోస్ట్ వస్తే అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్ని తిట్లు తినాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, టైం ఇవ్వాలి. మరి వచ్చేదేంటి? నేమ్ వస్తుంది, పేరు వస్తుంది. నీవు ఒక లెవెల్కి వెళ్ళిపోతావు, ఇక్కడ ఆర్గనైజేషన్ ఒక లెవెల్కి వెళ్ళిపోతావు. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే పార్టీ ఆర్గనైజేషన్ డెవలప్ కాదు. కాబట్టి ఆ రిస్క్ తీసుకున్న వాళ్ళను, అన్ని రకాలుగా ఫిట్ అయ్యే వాళ్ళను, అన్నిటి కూడా విత్ స్టాండ్ అంటే గాలి వచ్చినా, వాన వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా తట్టుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుని ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటుంది. అందుకే స్థితప్రజ్ఞుడు, మీకు భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు అని ఒక వాడు ఉంటుంది. స్థితప్రజ్ఞుడు ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఏమైనా, భూకంపం నేను చెప్పిన కదా, అటు ఇటు ఏమైనా చెల్లించకుండా ఉండగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. రాజకీయాలలో గెలిపొచ్చినప్పుడు నవ్వి, గెలిపొచ్చినప్పుడు సంతోషపడి, ఓడిపోయినప్పుడు బాధపడి ఏడిస్తే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ యాజ్ ఎ లీడర్. గెలిపైన ఒకటే, ఓటమి అయినా ఒకటే. ఈ రెండింటిని సమానంగా స్వీకరించగలిగిన వాడు లీడర్గా చాలా కాలం ఉంటాడు. లీడర్గా ఉండేటువంటి లక్షణాలు 3. 1 ధైర్యం, దమ్ము ఉండాలి. 2వది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. 3వది కమిట్మెంట్ ఉండాలి. ఈ 3 లేకపోతే మీరు ఎన్ని కష్టాలు పడ్డా లీడర్ కాలేరు, అయినా ఉండలేరు. అప్పుడే అటు ఇటు ఇంకో దాంట్లో పోయి మళ్ళీ అప్పుడు అటు ఇటు ఇంకో దాంట్లో కొత్త కాదు. నిలబడాలి, తొక్కుకోవాలి, ఓపిక పట్టాలి. నాకు ఈసారి సర్పంచ్ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఇంకో పార్టీ పోతే ఆడ కూడా ఇయ్యారు, ఇంకో పార్టీ పోతే అక్కడ కూడా ఇయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తున్నా మీకు, నాకు ఒక మంచి లీడర్ చెప్పిన కథ. మాజీ మంత్రి ఎన్టీ రామారావును ఓడగొట్టినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? చిత్తరంజన్ దాస్ గారు చెప్పినటువంటి కథ మీకు చెప్తా. మనోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇక్కడ అన్ని పార్టీలలో గుంతలు ఉంటాయి, అన్ని పార్టీలలో రాళ్ళు రప్పలు ఉంటాయి, అన్ని పార్టీలలో చీమకూరంత పొదలు ఉంటాయి, అన్ని పార్టీలలో ముళ్ళ కంపలు ఉంటాయి. మనం ఈ కొండలో ఉన్నాం, ఇక్కడ 4 ఫీట్ల గుంతే ఉంటుంది, చుట్టుముట్టు కోరంత పొదలు, రాళ్ళు రప్పలు, కంప చెట్లు ఉంటాయి. ఇట్లా చూస్తాం, ఈ కొండ దగ్గర ఉంటుంది. మరి బాగున్నట్టుంది, దాంట్లో పోతాం. ఈడ 4 ఫీట్ల గుంతలు ఉన్నాయి, ఆడ 8 ఫీట్ల గుంతలు ఉన్నాయి, ఆడ పెద్ద పొదలు ఉంటాయి, పెద్ద కంప చెట్లు ఉన్నాయి. ఈ అమ్మాయి ఇది కూడా బాగలేదని చాలా దూరం ఉన్న కొండను చూస్తాం, నున్న కనబడతాయి. ఆడికి వెళ్ళిపోయినాం, ఆడ 16 ఫీట్ల గుంతలు ఉన్నాయి. ఈ 2 కొండలు లేనటువంటి పెద్ద కంపలు ఉన్నాయి. అంటే ఏ పార్టీలోనైనా సమస్యలు ఉంటాయి, ఏ పార్టీలోనైనా శత్రువులు ఉంటారు. మన శత్రువుడు ఎక్కడో ఉన్నాడు, రాజకీయాలలో మన ఎమ్మడి తిరుగుతాడు. మన శత్రువులు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, వేరే పార్టీలో ఉండరు. మనలో ఎవడన్నా పైకి పోతుంటే కాలు గుంజేటోడు మొత్తం మన ఎమ్మడి ఉంటాడు. ఇంకొకటి చెప్తున్నా ఒక మాట, లీడర్ ఎవరు తెలుసా? నువ్వు పరిగెత్తుతుంటే ఒక ఆయన కాలు పడతాడు, ఒక ఆయన నడుము పడతాడు, ఒక ఆయన చేతి పడతాడు, ఒక ఆయన మెడకాయ పడతాడు, ఒక ఆయన కాలర్ పడతాడు, ఒక ఆయన కాళ్ళు పడతాడు. ఇంతమంది నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఆగిపోయినావు అనుకో, నీ జీవితం వల్ల లీడర్ కాలేవు.
ఒకని ఇక్కడ గుద్ది ఇన్ని గుద్ది దుర్పాయించుకొని వాడిదాన్ని వీడిదాన్ని పరిగెత్తుకొని ఉరికినోడే లీడర్ అవుతాడు. నీకు ఆ దమ్ముంటే లీడర్ అవుతాడు, లేకుంటే కాదు. ఆ పనికి అందరు చూస్తారు, లీడర్ నా పనికి అందరు చూస్తారు. మన ఇంట్లో కూడా చూస్తారు, నీ సొంతం ఇంట్లో కూడా చూస్తారు. మీ అన్న ఉంటే నేను ఎప్పటికీ కుదరలో చూస్తాడు, మా వాడు ఎక్కువ కుదురుతుండు నేను కావాలి, నేను మా తమ్మిని గురించి నేను కావాలని చూస్తాడు. అంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో ఉంటారు, మన పార్టీలో ఉంటారు, మన ఊర్లో ఉంటారు, మన మండలంలో ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడితేనే లీడరు. అందుకే ఏం చెప్పినా దమ్ము ధైర్యం ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనను కూడా అప్పటికి చాలా మంది చూశారు, రకరకాల ఇబ్బందులు పెట్టిండు, జైల్లో పెట్టిండు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దండ చేసేటప్పుడు కొరణ కూర్చుంటారు, అక్కడ పోలీసు ఆయన కొట్టకి వీళ్ళు లేచి ఉడుకుతూనే ఉంటాడు, దొరకదు అక్కడికి. మళ్ళీ దండ పిలిస్తే సత్తకు రాడు. నేను రానయ్యా, నీ పార్టీ వద్దు నువ్వు వద్దు, నేను దండకే రాను, పోలీసులు కొడతారు. అందుకే కమ్యూనిస్టు ట్రైనింగ్ ఇవ్వాలి. కమ్యూనిస్టులు ఏం చేస్తుందా? లాఠీ చార్జ్ అయితేనే వాళ్ళు లేస్తారు, లేకపోతే లేవనే లేవు. కాంగ్రెస్ కట్టె పట్టుకుని ఇలా చూపుతారు, లాఠీ చార్జ్ అవసరం లేదు. ఇప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఇట్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆర్గనైజ్డ్ బేస్డ్. ఇది క్యాడర్ బేస్డ్, ఇది నాట్ లీడర్ బేస్డ్, ఇది క్యాడర్ బేస్డ్. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుంది. ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లేకపోతే మన కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పని చేయలేదు. ఒకళ్ళు చేస్తారని 100 కొడతారు, తప్పని. ఐడియాలజీ, వాట్ ఇస్ ఐడియాలజీ? వాట్ ఇస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు సపరేట్ సూత్రాలు లేవు, మనకు సపరేట్ సిద్ధాంతం లేదు. మన సిద్ధాంతం ఏం చేద్దా? రాజ్యాంగ పరిరక్షణ. దిస్ ఈజ్ అవర్ మోటో. సెక్యులరిజం, దిస్ ఇస్ అవర్ సిద్ధాంతం. ఇవే ఇక ఈ మధ్యకాలంలో బీజేపీ వచ్చి జై శ్రీరామ్ అంటారు. మీరు జై శ్రీరామ్ అంటే 150% తప్పు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏమనాలి? జై సీతారాం, జై సీతారాం. వాళ్ళు పురుషులని గౌరవిస్తున్నారు, మనం స్త్రీలను గౌరవించాలి. సీత లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా సీత లేదు, ఇద్దరు లేకుండా రామాయణం లేదు. వాళ్ళంతా ఏమన్నది? గుళ్ళ మీద, దేవుళ్ళ మీద, మతాల మీద, కులాల మీద రాజకీయం చేస్తా ఉన్నారు. మనం కూడా ఎత్తుకుందాం, మనం హిందువులమే, మనకు అన్ని పార్టీలు సమానమే. హిందువులు ఎంత సమానమో క్రిస్టియన్స్ అంతే సమానం, క్రిస్టియన్స్ ఎంత సమానమో ముస్లిమ్స్ అంతే సమానం. అవర్ పార్టీ బేస్డ్ సెక్యులరిజం. కుల మతాలకు, వర్గాలకు, విభేదాలకు అన్నిటి కూడా అతీతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని విభిన్న ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం ఏంటంటే అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక ప్రాంతాలు, విభిన్న సంస్కృతి అన్ని కలగలిపి చేసిందే కాంగ్రెస్ పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని విభిన్న జాతులు ఎన్ని ఉన్నా మనం అందరం చివరికి ఏమంటుంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ నాది, ఈ దేశం నాది, దేశ సమగ్రత, దేశ భవిష్యత్తు, దేశ అన్నిటి కూడా మేము కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేస్తాం అనేదే మన నినాదం. ఇవాళ మన ఒక నినాదం. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని మీ అందరూ కూడా నేను సవినయంగా మనం చేస్తా ఉన్నాను. మన కళ్ళ ముందు లక్ష్యం ఏంటి? ఈ దేశాన్ని కాపాడాలి, సెక్యులరిజాన్ని కాపాడాలి, భారతదేశ సమగ్రతను కాపాడాలి, భారతదేశ రక్షణను కాపాడాలి. అంటే ఏ పార్టీ ముందుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ. అందరం కలిసి రాహుల్ గాంధీ గారిని రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి చేస్తేనే ఈ దేశ రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది. ఇవాళ ఒక్క ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చెప్పు తీసుకొని సుప్రీంకోర్టు జడ్జి మీద వేస్తే మన రాజ్యాంగం ఎక్కడ పోతుంది, మన దేశం ఎక్కడ పోతుంది? ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సమస్యలు. కాబట్టి ఒక్క గొప్ప మాట చెప్తా. ఇవాళ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ బతికింది. ఎందుకు బతికిందో ఒకళ్ళు చెప్పండి నాకు, చేతులు ఇవ్వటండి. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు బతకడానికి ఒకే ఒక సూత్రం, దట్ ఇస్ ఇంటర్నల్ డెమోక్రసీ, అంతర్గత ప్రజాస్వామ్యం.
ఇవాళ మీ రాజేష్ రెడ్డి నచ్చకపోతే వంశకృష్ణ కాడికి వస్తారు, వంశకృష్ణ నచ్చకపోతే మల్లరావు దగ్గరికి పోతారు, మల్లరావు సాబ్ నచ్చకపోతే దామోదర్ రెడ్డి దగ్గరికి పోతారు, వారు నచ్చకపోతే రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర పోతారు, ఆయన కూడా నచ్చకపోతే రాహుల్ గాంధీ దగ్గర పోతారు. మనది 1 మ్యాన్ షో కాదు, మనది 10 మ్యాన్ షో. అదే వేరే పాటలో నీకు షటర్ వేస్తే ఎవడు లేనే లేడు, దుకాణం బంద్, కేర్ కథం, దుకాణం బంద్. ఇక్కడ ఒక్క ఛానల్ బంద్ అయితే ఇంకా 29 ఛానల్ ఉన్నాయి. దట్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందరం కొట్టుకుంటాం, అందరం తిట్టుకుంటాం. ఎలక్షన్ వస్తే ఒకటే తాటి మీద ఉండే మా నాయకుడు గెలవాలి, మా క్యాండిడేట్ గెలవాలి, మా పార్టీ గెలవాలి అనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఈ భిన్నత్వం ఏకత్వం అనేది ఇదే లీడర్షిప్. లీడర్ అంటే ఒకటైనా రాదు. లీడర్ అంటే నిలబడే లీడర్ అవుతారా? కష్టపడాలి. బంగారును కొలిమిల గాంచి కొడితేనే కొలుసు అవుతుంది. ఒక శిల్పాన్ని 1,00,000 దెబ్బలు కొడితే ఒక శిల్పం అవుతుంది. కానీ అన్నిటిని తట్టుకుంటేనే నాయకుడు అవుతాడు. అవమానాలు తట్టుకోవాలి, చేతులు పెడితే తట్టుకోవాలి, పక్కనున్నోడు తిడతాడు, ఎక్కిరింపులు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ అనుభవించి మేమంతా కూడా ఇక్కడ కూర్చున్నాం. మీరు కూడా అక్కడ కూర్చోవడానికి పెద్ద సమయం ఏం లేదు. ఒక్కటే కమిట్మెంట్, కష్టపడి కమిట్మెంట్ ఉంటే ఎవరైనా లీడర్ కావచ్చు. లీడర్ అలగొద్దు, అలిగిన వాడు మీ జీవితంలో లీడర్ కాడు. కొంతమంది ఏం చేస్తుంది ఎంత అలిగి ఇట్లా వస్తా నన్ను వచ్చి పిలవాలి మా రాజేష్ రెడ్డి అంటే. రాజేష్ రెడ్డికి ఏమవుతారు? నేను పిలవడానికే. నువ్వు లేకుండా నీ లాంటి 10 మంది ఉన్నారు. రావాలి, కొట్లాడాలి, పనిచేయాలి, అలగాలి, చిట్టాలి, పనిచేయాలి, అప్పుడే నువ్వు లీడర్ అవుతావు. కానీ నేను అలిగిపోతా మా ఊళ్ళో ఎవరు రానంటే నీ ఊళ్ళోనే 100 మంది వస్తారు. నువ్వు తిరగకపోతే పబ్లిక్ వచ్చి నేను పిలవరు. అయ్యా పలానా ఆయన నువ్వు రాజకీయం ఎందుకు చేస్తలేవు, నువ్వు ఉంటేనే మా జీవితాలు బాగుపడతానే ప్రజలు ఈ దేశంలో లేరు. మనం కావాలి, మనం కష్టపడాలి, మనం తిరగాలి, ప్రజల కోసం పనిచేస్తే, పార్టీ కోసం పనిచేస్తేనే నీవు లీడర్ గుర్తింపుస్తావు. పార్టీని అవకాశం ఇస్తుంది. అవకాశం పోయి నువ్వు ఏదో రిప్రజెంటేటివ్ అయితే నువ్వు ప్రజలకు పనిచేయాలి. ఇద్దరికి జవాబుదారితనం, పార్టీకి జవాబుదారులు చెప్పాలి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. అప్పుడే నువ్వు లీడర్గా నిలదొక్కగలుగుతావు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసే ఇవాళ డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. కేవలం ఇదంతా ఈ రోజు ఇంకా డిక్లేర్ చేయరు. ఇవన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు డాటా తీసుకుంటారు. ఎవరికి బాగుంటుంది, ఎవరిని పెడితే ఆ కెపాసిటీ ఉంటుంది, ఎవరైతే ఈ పోర్టుకు సరిగ్గా ఉండి సక్రమంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తారు, అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి దయచేసి ఒకటే కార్యకర్తల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే గట్టిగా పనిచేయాలి, సిద్ధాంతపరంగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవాలి, నమ్మిదానికి పనిచేయాలి, నమ్మకం చేయదు. ఇవన్నీ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు మన రోజు వస్తుంది. మనం అనుకున్న రోజు మన రోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ రోజు వస్తుంది. అందుకే ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అంటే ప్రతి వాడికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఏం చేయాలి అంతే తప్ప నన్ను విలువకపోయి, నన్ను తెలవకపోయి, సార్ నాకు నమస్తే పెట్టకపోయే, నన్ను పిలుస్తలేడు, నాకు పని చేస్తలేడు, ఇటువంటివన్నీ మానుకోండి. మీరు పనిచేస్తే మీ ఇంటికి మేము వస్తాం. చాలా మంది ఏం చెప్తారు సార్, నన్ను గుర్తుపట్టావా సార్ అంటారు. తప్పది. నువ్వు గుర్తుపట్టినట్టు తయారు కావాలి, మేము గుర్తుపట్టడం కాదు, నీకు తయారు కావాలి. గుర్తుపట్టాడు నీటికి మేము వచ్చినట్టు తయారు కావాలా. పుట్టిగిన పేరు పెట్టుకోవాలని ఉపయోగం లేదు. నీ వెనక బలం, నీ కమిట్మెంట్, నువ్వు ప్రజల్లో కూడా బలం ఉంటే మేము వస్తాం మీ ఇంటికి. మీరు రావద్దు, మేము వస్తాం. ఆ స్ట్రెంత్ మీరు సంపాదించుకోవాలి, అట్లా మేము కూడా సంపాదించుకోవాలి. మేము పైన ఉన్న వాళ్ళకి మేము చెప్పాలి, మీరు మాకు చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కాదు, స్ట్రెంత్ ఇదంతా ఎప్పుడు వస్తారంటే మన కమిట్మెంట్ ఉండి సిన్సియర్గా పనిచేస్తే ఎక్కడ కూడా చెల్లించకుండా ఒకదాన్ని నమ్ముకొని పనిచేస్తే ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది. ఏదో ఒక రోజు మీరు కూడా మంచి నాయకుడు అవుతారు, ఏదో ఒక రోజు మీరు కూడా మంచి ప్రజాప్రతినిధి అవుతారు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మంటలు పెట్టుకొని పనిచేయాల్సిన కోరుతూ ఇప్పుడు అందరినీ కూడా ఇప్పుడు మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడు, మీ ఎమ్మెల్యే గారు, డైనమిక్ యంగ్ లీడర్ మా రాజేష్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మీకు ఇచ్చిన